రమేష్, ఇక్కడ అనివార్యత అవసరత రెండు కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. రెండు ప్రాంతాలకు సంబంధించిన విభజన సెంటిమెంట్ భావోద్వేగాలను ఇద్దరు సీఎంలు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రెండు రాష్ట్రాలు కూడా అప్పుల్లో ఉన్నాయి. కాబట్టి లోటు బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే 14,000 కోట్ల రూపాయల బకాయిలు బ్యాంకులో మూలుగుతున్నాయి. దీనికి టాప్ ప్రయారిటీ ఇస్తారా, లేకపోతే పీఠముడి ఉన్న వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారా? నేను ఇంత బుద్ధి చెప్పినట్లు బ్యాంకుల్లో అకౌంట్లలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అకౌంట్లలో 14,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ 14,000 కోట్ల రూపాయలను ముందుగా తీసుకోవాలి. ఈ రెండు రాష్ట్రాలు పట్టుబట్టడం మూలంగా 2014లో అధికారంలో వచ్చిన తర్వాత ఆ నిధులకు సంబంధించిన పరిష్కారం దొరకలేదు. ఆ తర్వాత 2018లో అధికారంలోకి ఇక్కడ వచ్చిన తర్వాత కేసీఆర్ మరొకసారి అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆయనకు మిత్రుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ద్వారా కూడా పరిష్కరించుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి కేసీఆర్తో ఉన్న సాన్నిధ్యం, కేసీఆర్ చాలాసార్లు ఆయన అప్పటి ప్రగతి భవన్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆయనను ఆహ్వానించారు. జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సందర్భంగా ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చినా లేదా ప్రగతి భవన్కి వచ్చినా వాళ్ళతో డిన్నర్లు చేసినప్పటికీ ఈ నిధుల అంశం మాత్రం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు నిధుల ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది ఈ రెండు రాష్ట్రాలకు. 10వ షెడ్యూల్లో 9వ షెడ్యూల్లో ఉన్న అంశాలు పక్కకు పెడితే ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలకు కావాల్సింది నిధులు కావాలి. ఇప్పుడు 31,000 కోట్లకు పైగా రుణమాఫీ చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ఘంటాపదంగా చెప్పి హామీ ఇచ్చారు తెలంగాణ ప్రజలకు. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. దానికి నిధులు కావాలి. ఇప్పటికే హెచ్ఎండికి సంబంధించిన 1000 ఎకరాల భూములని తాకట్టు పెట్టి తద్వారా 10,000 కోట్లని ఆయన తీసుకురావాలని భావించారు. ఇంకా అనేక నిధులు కొన్ని బ్యాంకుల ద్వారా బ్యాంకులకు ఒప్పందం చేసుకుని ఇంకొక 10,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 11,000 కోట్లు కావాల్సింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మూలుగుతున్న బ్యాంకుల్లో ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనికి రాకుండా, తెలంగాణకు పనికి రాకుండా మూలుగుతున్న 14,000 కోట్లని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకోవడానికి వీలుగా ఒక పరిష్కారం కనుగొనడానికే ఈ మీటింగ్ అని చెప్పొచ్చును. ఇప్పుడు అనేక అంశాలు తెలంగాణ ప్రభుత్వం 6 అంశాలు ముందు పెట్టింది. ఆ అంశాలు ఇప్పుడు నేను చెప్పినట్లు ఇవి తేలే అవకాశం లేదు. కానీ నిధులకు సంబంధించిన అవసరం ఈ రెండు రాష్ట్రాలు కనుక అంగీకరించి ఒక నిష్పత్తిలో నిధుల పంపిణీకి ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఆ 14,000 కోట్లు రిలీజ్ అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వెసులుబాటు కలుగుతుంది, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేయడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు లెటర్ రాసి కూర్చుందాం అనగానే రేవంత్ రెడ్డి ఓకే కూర్చుందామని ఆయన ఒక సమయం నిర్ణయించుకున్నారు. ప్రజాభవన్ వేదికగా సమావేశం అవుతున్నారు. సో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి కత్తి మీద సామని చెప్పాలి. చంద్రబాబు నాయుడుతో మీటింగ్ అంటేనే కత్తి మీద సాము. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి పొంచి ఉంది. చంద్రబాబు నాయుడుతో మీటింగ్ పైన కేవలం నిధులకు సంబంధించిన అంశమే తేలుస్తారా, లేదా తెలంగాణ హక్కులను కాలు రాసే విధంగా చేస్తారా అని వేచి చూస్తుంది. ఇప్పటికే చూస్తున్నాం, ఎదురుదాడి మొదలైంది. రాజకీయంగా ఫేస్ చేయడానికి కూడా రేవంత్ రెడ్డి రైడర్ గారు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఏ ఒక్క తెలంగాణ హక్కు విషయంలో కానీ, ఏ ఒక్క తెలంగాణ ఆస్తి విషయంలో కానీ వెనుకడుగు వేస్తే అది ఖచ్చితంగా రాజకీయ తప్పిదం అవుతుంది. ఆ తప్పిదాన్ని చేయడానికి తను సిద్ధంగా లేనని కూడా అధికారులతో చెప్పాలి. అధికారులు కూడా గట్టిగా ఉండాలి. చంద్రబాబు నాయుడు బృందంతో చర్చించేటప్పుడు కూడా ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని చేయాలి తప్ప ఏ ఒక్క అంశం విషయంలో కొన్ని కాంప్రమైజ్ కాకూడదని చెప్తున్నారు. నిధులకు సంబంధించిన అంశమే ముందు పెట్టే అవకాశం ఉంది. నిధులకు సంబంధించిన అంశం తేలితే ఇటు రెండు రాష్ట్రాలు కూడా ఈ పరిస్థితుల్లో అప్పుల ఊబిలో కొట్టుకుపోతున్న ఈ రెండు రాష్ట్రాల్లో ఒక వెసులుబాటు దొరికే అవకాశం ఉంది. అందుకే దిశగానే ప్రయత్నాలు చేస్తారని మనం భావిస్తున్నాం. ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం తేలితే కూడా రెండు రాష్ట్రాలకు కూడా భారీ వెసులుబాటు దొరుకుతుంది. కృష్ణా వాటర్ విషయంలో ఇప్పుడు ఈ మీటింగ్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మనం ఏమాత్రం భావించలేము. రైట్ రమేష్.